సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. మరి బర్నీ సార్ గేమింగ్ ఎలా ఉంది బిగ్ బాస్ హౌస్ లో? వాడేదో మొన్న చెప్పాక మా తమ్ముడితో మళ్ళీ వీడియో చూడడం అంటే నేను గేమ్ ఆడడం. వాడు కొంచెం ఆ కుటుంబంలోంచి బయటకు వచ్చాడని ఫీలింగ్ ఎప్పుడు మొన్నదాకా భరణి గారి కుటుంబం అది కొంచెం అంటే వాడు బేసిక్గా వాడు మరి నెగిటివ్ క్యారెక్టర్స్ చేయడం వల్ల ఈ స్రవంతి వాటిల్లో వాడి మీద ఒక ఇంప్రెషన్. అలాగే మీరు అన్నట్టుగా ఇప్పుడు నాగబాబు గారు బాగా సపోర్ట్ అని అది చాలా అసలు బేసిక్గా వాడు బిగ్ బాస్లోకి రావడానికి నాగబాబు గారికి సంబంధం లేదండి. ఈ కేమ్ ఓన్ హిజ్ ఓన్ టాలెంట్. అంటే నాగబాబు గారు అని ఆయన ఎక్కడ దాకా హెల్ప్ చేస్తారంటే ఇలాగా వాడికి ఫ్యామిలీ వీక్ లేదా సపోర్ట్ కోసం రావాలి తప్పితే అమ్మతో పాటు, అదర్వైజ్ వాడికి అసలు ఏ యాంగిల్లో హీఈస్ ఎ సెల్ఫ్ మేడ్ పర్సన్. అంటే వాడి గురించి 24 ఏళ్ళగా తెలిసిన మనిషిగా చెప్తున్నాను. హీఈస్ సెల్ఫ్ మేడ్ గై. టుడే వాట్ ఎవర్ హీ ఈస్ బికాస్ ఆఫ్ హిస్ భరణి శంకర్ హిమ్సెల్ఫ్. ఇవన్నీ తర్వాత అంటే వాడి కష్టానికి వాడు సంపాదించిన స్థానానికి ఇవన్నీ యాడ్ ఆన్స్. నాగబాబు గారు పరిచయం అవడం, ఆయన వీడికి సపోర్ట్ చేయడం, ఎందుకంటే వీడి మెంటాలిటీ నచ్చి, వీడి మనస్తత్వం నచ్చి, ఎవరిని అంతే కదండి. ఇప్పుడు మీరు నాతో మాట్లాడుతుంటే మీకు డెఫినెట్గా నచ్చి ఉంటుంది ఏదో పాయింట్ నాలో, మీకు యాజ్ సింపుల్ యాజ్ దట్. సో అలా తప్పితే వాడంతే సెల్ఫ్ మేడ్ గా అండి. కాకపోతే నాకు అనిపించింది ఏంటంటే మేబీ హౌస్లోకి వెళ్తే అంటే నాకు తెలియదు కాబట్టి నేను అనుకుంటున్నాను అలా అయిపోతారేమో అనిపిస్తుంది. క్లాస్ట్రోఫాబిక్గా అంటే సడన్గా బ్లాంక్గా. సార్ మీరు కూడా వెళ్తే అలానే అయిపోతారేమో. ఏమోనండి, నేనైతే కొంచెం రివర్స్ అవుతాను. నాకంటే నా యాటిట్యూడ్కి నేను బేసిక్గా అండి ఐ స్పీక్ ఆన్ ద ఫేస్. నా ప్రాబ్లం అది. మా అమ్మ అంటుంటుంది నీకు ఇండస్ట్రీ కరెక్ట్, ఎందుకంటే నాకు లౌక్యం రాదని కాదు, నాకు ఇష్టం ఉండదు. ఇప్పుడు నాకు ఎవరితో ప్రాబ్లం ఉంటే సారీ భయ్య ప్రాబ్లం అక్కడితో అయిపోద్ది. నేను దాన్ని క్యారీ చేసి ఈ బిచ్చింగ్ బ్యాక్ బైటింగ్ ఉండదు నా దగ్గర. ఎనీథింగ్ ఆన్ ద ఫేస్. సో నాలాంటి వాడికి మ్యాక్సిమం ఫస్ట్ వీక్ బిగ్ బాస్ లో కష్టమేమో నా ఫీలింగ్. టపక్కని ఇప్పుడు నా దగ్గర డ్రామా ఉండదు కదా. సరే మా వాడు ఇప్పుడు ఆడతాడు నా ఫీలింగ్. ఎందుకంటే మొన్న వారం సరే ఓకే కొంచెం బయటకు వచ్చాడు. ఈ వారం కొంచెం ఈక్వేషన్స్ మారుతాయని నా ఫీలింగ్. ఈ వీక్ మారుతాయి కొంచెం. అయ్యో సార్ చాలా స్ట్రాంగ్ ఫిక్స్. ఇవి కూడా నిరంజన్ లేదు నాన్న అక్క చెల్లి తంబి. ఇప్పుడు ఓకే అంతకుముందు ఎక్కిళ్ళు ఎక్కువ వచ్చేవి, ఇప్పుడు ఎక్కిళ్ళు రావు. ఇంకెవడు గుర్తున్నాడుగా కంప్లీట్ ఏక్ నిరంజన్ ఇప్పుడు. అందుకని ఏక్ నిరంజన్ అయితే అది కొంచెం గేమ్ చూడొచ్చు నా ఫీలింగ్. నేను టీవీ ముందు కూర్చుని రే ఏంట్రా చూస్తే ఉన్నా నవ్వుకుంటాడు చూసి, రే ఆడరా ఏం చేస్తున్నావు లోపల టీవీ చూసి బిగ్ బాస్ అవుతుంటే, నువ్వు ఇది కాదు కదరా. కానీ బాగా అక్కడ డాక్టర్ అనే రిలేషన్ కి కానీ తనుజతో బాండింగ్ ఉన్నా ఇద్దరు ఫైట్ చేసుకుంటారు. అంటే వాడి కూతురంటే ప్రాణం తెలుసండి నాకు. పాప చిన్నప్పటి నుంచి తెలుసు వాడు కూతురంటే ప్రాణం. కాకపోతే ఏమైపోయిందంటే మీరు అన్నట్టుగా అక్కడ మొబైల్ ఫోన్స్ ఉండవు, పేపర్ ఉండదు, టైం తెలీదు. శనివారం నాగార్జున గారు వస్తే శనివారం తెలుస్తుంది అంటే అంతే కదా. సో ఆ సిచ్యువేషన్ లో వి కాంట్ ఎస్కేప్ దట్ అండి. అంటే పైగా మనకి ఇన్నేళ్ళకి అలవాటు అయిపోయింది కదండి. వీఆర్ యూజ్ టు ఇట్. ఒక మొబైల్ ఫోను, మనకి పొద్దున్నే టీవీ చూడడం, ఇంట్లో మూవీస్కి వెళ్ళడం, సినిమాలు, ఇవన్నీ అలవాటు అయిపోయి ఒక స్పేస్లో ఏమీ చేయకుండా 24/7 ఆ ఇంట్లో రెస్ట్రిక్ట్ అయిపోయి అక్కడే వాళ్ళ మొహాలే చూసుకోవడం చాలా కష్టం అండి. కానీ మా తమ్ముడు బయటకు వచ్చాక నేను మాట్లాడే వాడు నాతో మా తమ్ముడు బిగ్ బాస్ 7కి వెళ్ళి బయటకు వచ్చాక ఇట్ టుక్ హిమ్ 7 days టు కమ్ అవుట్ బికమ్ నార్మల్ అండి. నమ్ముతారా మీరు? వాడికి 7 days పట్టింది. అంటే వాడు అన్నయ్య ఏదో వియర్డ్గా ఉంది అన్నయ్య అంటే, వాడింట్లో వాడి సొంత ఇంట్లో వాడి బెడ్రూమ్లో పడుకుంటే ఈస్ ఫీలింగ్ వియర్డ్ అంటే ఏదో ఒక సౌండ్లో వస్తుంది అన్నయ్య అంటే వాడికి అలవాటైపోయి బిగ్ బాస్ వాయిస్ అక్కడ ఆ కెమెరాస్ అలవాటైపోయి వాడు లేచి అంటే అప్పుడు అనుకున్న బహుశా అందరు ఇదే ఫేజ్లో వెళ్తారేమో. వాడు చెప్పాడు ఇట్ టుక్ 7 days. వాడు అంటే ఏంటంటే వాడు నమ్మరు, పోస్ట్ బిగ్ బాస్ విపాసనకి వెళ్ళాడు, యోగాకి వెళ్ళాడు, విపాసనకి వెళ్ళాడు. ఎందుకంటే ఈ కుడెంట్ టేక్ ఇట్. వాళ్ళ కూర్చొని కాఫీ తాగుతుంటే జుమ్మని సౌండ్ వస్తుంది చెవులో వాడికి. దానికి కారణం ఏంటంటే 70 days హౌస్లో ఉండేప్పటికీ అంటే మీకు ఏ ప్రపంచం తెలియకుండా ఇక్కడే లేవడం, మీ రొటీన్ డే అంతా రొటీన్, మీ స్నానం చేయడం, మీ టిఫిన్ బ్రేక్ఫాస్ట్ వాళ్ళతోనే. అంటే అది సడన్గా అది బ్రేక్ చేసి మీరు బయటకు వచ్చేప్పటికి కొత్త ప్రపంచం, కొత్త అంతే కదా. వాడికి ఆ చెప్తున్నాడు నాకు అన్నయ్య నాకు జూవన్న ఫీలింగ్ అన్నయ్య నాకు చెవులో సైడ్లో సడన్గా అర్ధరాత్రి మెలకు వచ్చేస్తుంది. ఎందుకంటే అక్కడ ఫుడ్ తక్కువట మా తమ్ముడు చెప్పడం.
టైంకి ఉండదు ఫుడ్, ఈ టాస్క్స్ వల్ల వాటి వల్ల అవును అవును ఫుడ్ టైంకి, భోజనం టైంకి అందదు, ప్రాపర్ స్లీప్ ఉండదు. స్లీప్ ఉండదు. దీనివల్ల ఈ వాజ్ గెటింగ్ క్లాస్ట్రోఫోబిక్. మనకి ఏదైనా గొడవ అయింది అంటే మనం నెక్స్ట్ డే వాళ్ళతో మాట్లాడడం, కానీ అది చచ్చినట్టు అక్కడ అసలు నాకైతే చెప్తున్నాగా, నేనైతే బీపే. నేను బిగ్ బాస్కి వెళ్తే మీరు వేసుకోవచ్చు, కౌశిక్ బీపని వెళ్తుంది, ఇంకేం బయటికి వెళ్ళవు. నీ అమ్మ స్టార్ట్ అవుతుంది కదా. అందుకని ఆలోచించి ఇప్పుడు నాకేదో మంచి పేరు ఉంది బయట. లేడీస్ నేనంటే చాలా ఇష్టం. కౌశిక్ అని ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ అభిమానిస్తారు. ఆ ఇంప్రెషన్ పోకూడదు. సార్ మ్యారేజ్ కి బిఫోర్, మ్యారేజ్ అయిన న్యూ టైంలో ఆ సీరియల్స్ నుంచి అప్పట్లో ఫాలోయింగ్ చాలా ఎక్కువ ఉండేది కదా సార్. ఫీమేల్ ఫాలోయింగ్ ఎలా ఉండేది సార్? బాగుండేదండి. బాగుండేది, బాగా ఉండేది. ఎప్పుడైనా ఇంట్లో లేదండి, లక్కీగా చెప్పే చేసుకున్నాను. అందుకని ముందే ప్రిపేర్ చేసేసా, కొంచెం నాకు ఫ్యాన్స్ ఎక్కువ. ఇప్పుడు అవ్వలేదండి. ఒక డిఫరెంట్ ఫ్యాన్ మూమెంట్ ఏమైనా, ఫీమేల్ ఫ్యాన్ మూమెంట్ యంగర్ ఏజ్ లో? ఉందండి. వెన్ వాస్ 25 ఐ థింక్. అప్పుడే ఒక అమ్మాయి అయితే ఫ్రమ్ యూఎస్ ఐ థింక్. అంటే నేను బేసిక్గా టెలివిజన్లోకి వచ్చాక ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫ్యాన్స్ అండి. టీవీ సినిమా ఆరుగురి పద్ధతుల కన్నా నేను ఈటీవీలో ప్రియాంక అవి చేస్తున్నాడు, చాలా మంది ఫ్యాన్స్ ఉండేవాళ్ళు. ఒక అమ్మాయి అయితే షీ యూస్ టు టాక్. అప్పట్లో మనకి ఇంకా ఈ మొబైల్ ఫోన్స్ ఇంకా కొత్త అండి. అంటే ఐఎస్డి కాల్స్ ఉండే మనకి, ఎస్టీడీ ఐఎస్డి అంటాం కదా, ఐఎస్డి కాల్. నా మొబైల్ నెంబర్ పట్టుకొని ఫ్రమ్ యూఎస్ యూస్ టు కాల్ మీ. మీరంటే చాలా ఇష్టం అండి, మీ యాక్షన్ చాలా బాగుంటుందండి. అండ్ ట్రస్ట్ మీ, షీ కేమ్ డౌన్ ఫ్రమ్ టు ఇండియా ఫర్ లివ్ టు సీ మీ. అమెరికా నుంచి కేవలం నన్ను కవడానికి వచ్చి వెళ్ళిపోయినాడు అప్పట్లో. జస్ట్ నన్ను కలిసేసి వీడ కాఫీ టుగెదర్, అంతేనండి. కెఫే కాఫీ హిమాయత్ నగర్లో కలిసామండి. వచ్చింది, కాఫీ తాగింది, ఎక్సైట్ అయిపోయింది, ఏదో గిఫ్ట్ తెచ్చింది నాకు. అప్పుడు అప్పట్లో చాలా కాస్ట్లీ వాచ్ తీసుకొచ్చింది, అది ఇచ్చేసింది, తాగింది, ఒక ఫోటో. అప్పట్లో ఈ సెల్ఫీస్ అవ్వలేవుగా మనకి, కెమెరాతో. షీ గాట్ సోనీ క్యామ్, తందే మంచి పాష్ కెమెరా, జూమ్ లెన్స్ ఉన్న కెమెరా ఉంది. టక్ టక్ అని ఫోటో తీసుకుంది. వాళ్ళ అమ్మ వాళ్ళకి చెప్పింది, ఇలా కలిసాను, కౌశిక్ గారిని కలిసాను అంది. అయిపోయింది. షీ లెఫ్ట్ అండి. ఐ వాజ్ షాక్డ్. ఏమో ఇలా కూడా ఉంటారు అంటే. మనం మామూలుగా ఫ్యాన్ అంటే మహేష్ బాబు గారికి, చిరంజీవి గారికి, పవన్ కళ్యాణ్ గారికి అనుకుంటాం. అంటే ఆ స్థాయి ఫాలోయింగ్ సినిమా స్టార్స్, వాళ్ళు స్టార్స్ కాబట్టి. ఐ ఫీల్ ఐమ్ అన్ యాక్టర్ అండి. ఇప్పుడు నేనేం ఫీల్ అవుతానంటే, టెలివిజన్లో ఎస్టాబ్లిష్డ్ నన్ను, కౌశిక్గా ఎస్టాబ్లిష్ కాకపోతే నేను స్టార్ అన్న ట్యాగ్ తీసుకోను. ఎందుకంటే యాక్టర్గా ఐఎమ్ హ్యాపీ. అంటే ఏదైనా చేయగలడు కౌశిక్ అంటే, కామెడీ చేయగలడు, డ్రామా చేయగలడు, ఎమోషన్ చేయగలడు. సో అందుకని బట్ వాళ్ళకి ఎలా ఉంటుందంటే, కౌశిక్ అనగానే వాళ్ళ ఇంట్లో మనిషి అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. సో దట్ వాస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ మూమెంట్ ఫర్ మీ. అంటే ఆ అమ్మాయి ఆల్ ద వే షీ కేమ్ ఫ్రమ్ యూఎస్. అక్కడ సర్ప్రైజ్ అయ్యి, అంటే సాధారణంగా ఎవరైనా పని మీద వస్తే పెట్టుకుంటారు, ఇండియాలో ఏదైనా పని ఉంటే ఆ పని మీద వచ్చి దాంతో పాటు కలుస్తారు. కానీ ఆవిడ వచ్చింది అందుకే 3-4 అంటే వచ్చింది కాబట్టి ఆబ్వియస్లీ 1 వీక్ ఉంటుంది అనుకోండి. అప్పుడు నా కోసం వచ్చి పనులు పెట్టుకుంది. పనులు పెట్టుకుని నా కోసం రాలా, నా కోసం ట్రావెల్ అయింది కాబట్టి పనులు పెట్టుకొచ్చి నన్ను ఒక రోజు ఒక హాఫ్ డే కాఫీ డేలో కలిసి వి హ్యాడ్ ఎ కాఫీ, హ్యాడ్ ఎ చాట్, ఒక 1/2 hour 40 minutes వాడు మాతో కాఫీ డేలో మాట్లాడుకున్నాక దెన్ షీ వాజ్ హ్యాపీ. చాలా హ్యాపీ అండి, నా ఎవరు మూమెంట్ ఇన్ మై లైఫ్ అంటుంది. నేను అంతేముందంటే, లేదంటే మీకు తెలియదు అంటుంది. మీకు తెలియదండి, వి అడోర్ యు లాట్ ఇన్ అవర్ హౌస్. అంటే మీ సీరియల్ వస్తే మేమందరం భోజనం మానేసి కూర్చుంటాం. అంటే మీ ఎమోషన్ అంత ఇష్టం మాకు, ఇష్టపడతాం మిమ్మల్ని. అంటే ఫెల్ సో హ్యాపీ. ఓ ఇలా కూడా ఉంటారా అంటే, మన అభిమానించే వాళ్ళు చిన్న బొమ్మలో చూస్తారు టీవీలో. అంటే వాళ్ళకి ఎవరో తెలియదు. అంటే ఆవిడ నా క్యారెక్టర్ పేరుతో పిలిచేది, కౌశిక్ అనేది కాదు. ఆవిడ రాజీవ్ అనేది. ప్రియాంక నా సీరియల్, భరణి గారితో చేసిన సీరియల్ నా పేరు రాజీవ్ అన్నమాట. రాజీవ్ గారు అంటుంది. ఆవిడ మర్చిపోయింది, కౌశిక్ అని మర్చిపోయి రాజీవ్. అంటే ఆ క్యారెక్టర్, సీరియల్ క్యారెక్టర్ పేరుతోనే పిలిచేది బయట కూడా. అలాగా ఫీల్స్ గుడ్. సూపర్. సో ఆ టైంలో అంత ఫాలో అయ్యి మంచిగా బాగానే ఉండేది. లక్కీగా సోషల్ మీడియా లేకపోవడం వల్ల సో ఫాలోయింగ్ అంత, అదే లక్కీగా